వీటిలో పెరేకిని చూసిన మచిలీపట్నంలో అల్లరి ముక్కలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యాన్లతో చెదరగొట్టారు. ఇక పోలీసుల కాల్పుల్లో పరువులకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేశారు. వార్నింగ్ గా గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఆపై వాటర్ క్యాన్లతో మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి ఆపై ఎల్లరి మొక్కలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులో పలువురికి గాయాలయ్యాయి. ఇక బందర్లో ఒక్కసారిగా ఎల్లచడి రేకడానికి కారణం ఏంటంటే కౌంటింగ్ రోజు ఎవరైనా అల్లరి మొక్కలకు అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ప్లాన్ ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది మాక్ డ్రిల్ అని తెలిసి నవ్వుకున్నారు. బ్రేకింగ్ చూసిన మచిలీపట్నంలో అల్లరి ముక్కలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యాన్లతో చెదరగొట్టారు. ఇక పలువురు పోలీసుల కాల్పులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేశారు. ఇక వార్నింగ్ గా గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఆపై వాటర్ క్యాన్లతో మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత